హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో టిప్స్ కొన్ని మీకు ఇవ్వబోతున్నాము. ఈరోజు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు గురించి మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నవనీత గారు మాట్లాడతారు. దీన్ని ఫాలో అవ్వండి. నమస్కారం. ఈ వచ్చే నెల 18వ తారీఖు నుండి 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. దాంట్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అంటే అందరికీ ఎక్కువగా టెన్షన్ ఉంటుంది. ఏంటి అంటే తెలుగు పరీక్ష అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలందరికీ కూడా చాలా భయం. ఆ భాష అంటేనే, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అంటే చాలా భయంగా ఉంటుంది. కాకపోతే దాంట్లో కొన్ని టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలా రాయాలి అనేది నేను చెప్పబోతున్నాను. కొంచెం అవి ఫాలో అయ్యారంటే కాస్త ఎక్కువ మార్కులు కూడా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికంటే ముందుగా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది నేను ముందుగా చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకి 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి అవగాహన ప్రతిస్పందన. ఈ అవగాహన ప్రతిస్పందన అనేటువంటి దానికి 20 మార్కులు ఉంటాయి. ఈ 20 మార్కులు కూడాను ఎలా అంటే అపరిచిత పద్యము, అపరిచిత గద్యము రెండు వస్తాయి. ఆ రెండింటి కూడాను మనం ఇలాంటి చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ముందుగా పారాగ్రాఫ్స్ ఎన్ని ప్రాక్టీస్ చేసుకున్నా పరీక్షలో వచ్చేది మాత్రం కొత్త పారాగ్రాఫే. అయినా కూడా టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే ఇచ్చిన పేరా నుండి మనం వెతికి రాయాల్సిన సమాధానాలు ఉంటాయి. ప్రశ్నపత్రం సరిగ్గా చదివితే చాలు, ఆ 15 మార్కులు మనకి వచ్చేస్తాయి. ఆన్సర్స్ దాంట్లోనే ఉంటాయి కాబట్టి. ఇక మిగతా 5 మార్కులు అంటే పద్యము ప్రతిపదార్థము. పద్యము ప్రతిపదార్థము అంటే మనకి ఫస్ట్ లెసన్ దానశీలము, థర్డ్ లెసన్ వీర తెలంగాణ, లెసన్ నెంబర్ 7 శతక మధురిమ, లెసన్ నెంబర్ 11 భిక్ష. ఈ 4 లెసన్స్ లో మాత్రమే మనకు పద్యాలు ప్రతిపదార్థాలు ఉన్నాయి. దీంట్లో అవకాశం కిందికి ఏదైనా ఒక లెసన్ ని మనం తీసేసి మిగతా 3 లెసన్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనం ఆ 5 మార్క్స్ ని మనము స్కోర్ చేయొచ్చు. అది కూడా చాలా ఈజీయే. ఆ ప్రతిపదార్థాలు అలా చాయిస్ కిందకి వదిలేసి మిగతా 3 లెసన్స్ బాగా చదివితే ఆ రాసే విధానంలో కూడా మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయొచ్చు అనేది రాసే విధానం కూడా ఉంటుంది. ఎప్పుడైనా పేపర్ ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇలా పేపర్ మనం ఆన్సర్ షీట్ ఇలా ఉంటే దానిని మధ్యలోకి కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. చేసి ఇక్కడ వైపు మీనింగ్స్ అంటే క్వశ్చన్ మీనింగ్స్ అన్ని ప్రతిపదార్థాలు రాసినప్పుడు ఆర్డర్లో మీనింగ్స్ ఇక్కడ రాసి దానికి సంబంధించిన సమాధానాలు మీనింగ్స్ అన్ని కూడా ఇటువైపుగా వచ్చేలాగా చూసుకోవాలి. పేపర్ ఇలా చూస్తే ఫుల్ టు ఫుల్ పద్యము ప్రతిపదార్థం అనేటువంటి నీట్గా కనబడేలాగా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతిపదార్థం రాసేటప్పుడు పద్యం ఆధారంగా పద్యం ఉన్నటువంటి ఆర్డర్లో రాయాల్సిన పని లేదు. అలా ఆర్డర్లో రాస్తే మనకి ఏమవుతుందంటే భావం అనేటువంటిది కరెక్ట్గా రాదు. భావాన్ని అనుసరించి పద్యంలోనికి మీనింగ్స్ అనేటువంటివి రాయాల్సి ఉంటుంది. అలా రాస్తేనే మనకి ఫుల్ టు ఫుల్ మార్క్స్ అనేటువంటివి పడతాయి. అదే ఆర్డర్లో కంపల్సరీ చూసుకోవాలి. అదొకటి. దీంతో అవగాహన ప్రతిస్పందన 20 మార్కులు కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత వ్యక్తీకరణ ఉంటుంది. వ్యక్తీకరణలో మనకి షార్ట్ ఆన్సర్స్ 4. ఆ 4 కూడా ప్రతి క్వశ్చన్ కూడా 3 మార్క్స్ ఉంటాయి. ఆ 3 మార్క్స్ కూడాను ఎలా అంటే దీంట్లో ఎక్కువగా ఈ 3 మార్క్స్ క్వశ్చన్స్లో ఓన్గా అడిగే అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. టెక్స్ట్ బుక్లో ఎక్కడో మూల చిన్న క్వశ్చన్ని తీసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అడిగారు కాస్మోపాలిటన్ నగరంగా ఎలా ఎదిగింది హైదరాబాద్ అనేది. ఆ విషయాన్ని ఎక్కడ వర్క్ బుక్లో ఎక్కడ స్టడీ మెటీరియల్స్లో అలాంటివి ఏమీ లేవు. మనం అవి టెక్స్ట్ బుక్ చదివితేనే రాయగలుగుతాం. అది 3 మార్క్స్. అది చదవలేమంటే ఎలాంటి మెటీరియల్స్ ఎంత ప్రిపేర్ అయినా టెక్స్ట్ బుక్ రీడింగ్ లేకపోవడం వల్ల 3 మార్క్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి చాలా జాగ్రత్తగా చదవాలి. లాంగ్ ఆన్సర్స్ ఎంత పర్ఫెక్ట్గా ఏ విషయాన్నైనా జోడించి రాయగలరు, కానీ 3 మార్క్స్కి అలాంటి అవకాశం అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా అడిగిన క్వశ్చన్కి సమాధానం స్పష్టంగా రాయాల్సినటువంటి విషయాలు కాబట్టి టెక్స్ట్ బుక్ నా ఉద్దేశం ఏంటంటే, నా సలహా ప్రకారం జస్ట్ మీరు లెసన్ రీడింగ్ అనేటువంటి లెసన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి అంటే లెసన్ నెంబర్ 2 ఎవరి భాష వాళ్లకు వినసొంపు, లెసన్ నెంబర్ 4 కొత్త బాట, లెసన్ నెంబర్ 6 భాగ్యోదయం, లెసన్ నెంబర్ 8 లక్ష్య సిద్ధి, లెసన్ నెంబర్ 9, 10 గోల్కొండ పట్టణం అండ్ 12 భూమిక. ఈ లెసన్స్ మాత్రం పెన్సిల్ పట్టుకొని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ నీట్గా చదువుకుంటే మాత్రమే వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి మీరు సమాధానాలు చేయగలుగుతారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది టెక్స్ట్ బుక్ ఆధారంగానే చేస్తారు. ఎలాంటి స్టడీ మెటీరియల్స్ వాళ్ళు ముందు పెట్టుకోరు. టెక్స్ట్ బుక్ ను ముందు పెట్టుకొని దాంట్లో మధ్యలో ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ చేసి ఇవ్వగలుగుతారు.
కాబట్టి వాటన్నింటికి మనం పర్ఫెక్ట్గా సమాధానం చెప్పాలంటే మాత్రం టెక్స్ట్ బుక్ రీడింగ్ కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే లాంగ్ ఆన్సర్స్ 7 మార్కుల ప్రశ్నలు. ఇక 7 మార్కుల ప్రశ్నలు రాసేటప్పుడు ముఖ్యంగా మనం రాసే ఏ దాంట్లో అయినా అక్షర దోషాలు లేకుండా రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటికి 4 మిస్టేక్స్ వచ్చాయి అంటే ఒక హాఫ్ మార్క్ అలా తీసేస్తారు. కాబట్టి మిస్టేక్స్ లేకుండా రాయడానికి వీలైనంత వరకు ప్రయత్నించాలి. 7 మార్కుల ప్రశ్నలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఎందుకంటే 7 మార్కుల ప్రశ్నలు రాసేటప్పుడు కొన్ని విధానాలు, కొన్ని చేంజెస్ మన చేతుల్లో కొన్ని ఉంటాయి. అవి ఎలా అంటే, ఇలా పేపర్ అడిషనల్ షీట్ ఇలా ఉంది అనుకుంటే దానికి 4 వైపులా కూడా మార్జిన్ కొట్టాలి. మార్జిన్ కొడితే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దానశీలము పాఠ్యభాగ సారాంశము రాయండి అనేటువంటి ఒక క్వశ్చన్ అనుకోండి. ఆ క్వశ్చన్కి స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి అంటే, ఫస్ట్ అంటే జస్ట్ ఇదంతా కూడా కేవలం ఎగ్జామినర్ వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు మంచి ఇంప్రెషన్, జస్ట్ ఆ పేపర్ మీద మంచి ఇంప్రెషన్ రావడం కోసం దీంట్లో ఏంటంటే ఫస్ట్ పాఠం పేరు రాయాలి. ఇదేంటి, ఏం పాఠము, దానశీలము. ఓకే, తర్వాత కవి, ఈ పాఠ్యభాగ కవి ఎవరు, బమ్మెర పోతన. అంతే. దీనికి ఒక బాక్స్ డ్రా చేయండి, నీట్గా బాక్స్ డ్రా చేయండి. పిల్లల వాళ్ళ అనుకూలంగా క్లౌడ్స్ వాళ్ళ డిజైన్ అలా వేసుకుంటారు, వాళ్ళ ఇష్టానికి వదిలేయండి. ఇలా స్టార్ట్ చేసినాక ఇప్పుడు సారాంశం కాబట్టి ఖచ్చితంగా పేరాలలోనే ఉండేలాగా చూసుకోవాలి. పేరా మొదలు పెట్టేటప్పుడు చాలా మంది పిల్లలు మార్జిన్ నుండి మొదలు పెడతారు. ఒక్క ½ ఇంచ్ వదులుకొని ఇక్కడ నుంచి ఆన్సర్ రాయడం మొదలుపెట్టి ఇలా మొత్తం పేరాలాగా 4 లైన్లకు ఒక పేరా విషయాన్ని బట్టి అలా పేరాల వైజ్గా తీసుకుని చివరన ముగింపు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కాస్త ఆ విషయానికి సంబంధించిన ముగింపు, హెడ్డింగ్ పెట్టకపోయినా పేరాను చేంజ్ చేసి ఈ విధంగా ఈ లెసన్లో శుక్రాచార్యులు ఏం చేశారు, బలి చక్రవర్తి ఏ విధంగా దానం చేశాడు, ఆ దానం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి ఒక చిన్నగా 2 పాయింట్స్లో ఎండ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా లాంగ్ ఆన్సర్ కనుక రాసి ఉంటే ఖచ్చితంగా మనకు 7 మార్క్స్కి 7కి 7 వేయకపోయినా కనీసం 6 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. 6.5 అంటే చాలా ఎక్కువ మార్క్స్ మనకి. కాబట్టి లాంగ్ ఆన్సర్స్లో ఇలాంటి జాగ్రత్తలు వహించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడైనా వస్తే దాని కింద అండర్లైన్ చేయడం మర్చిపోదు. కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద అండర్లైన్ చేయాలి. ఇలా సారాంశాలు అవి రాసే విధానం ఇది. ఇంకొక విషయం ఏంటి అంటే, 3 మార్క్స్లో కానీ 7 మార్క్స్లో కానీ మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అంటే, శుక్రాచార్యుడు దానం చేయవద్దు అని అనడంలో మీ ఉద్దేశం ఏంటి, లేదంటే ఆయనతో మీరు ఏకీభవిస్తున్నారా, మీ అభిప్రాయం ఏంటి అని ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే పూర్తిగా ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది స్టూడెంట్ ఆ టైంలో అతని మైండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. అలాంటప్పుడు ఆ ఉద్దేశాలు, అభిప్రాయాలు అనేటువంటి కంప్లీట్గా మనల్ని అనుసరించి ఉంటాయి. కాబట్టి మొదలు పెట్టేటప్పుడే ఆ యొక్క క్వశ్చన్ ఆధారంగా చేసుకొని నా ఉద్దేశం ఏమిటంటే, లేదంటే నా అభిప్రాయం ఏమిటంటే అని మొదలుపెట్టి ఆన్సర్ని మొత్తం రాసుకుంటే సరిపోతుంది. లేదంటే ఫైనల్ టచ్లో అయినా సరే, ముగింపులో అయినా సరే ఈ విధంగా ఇది నా ఉద్దేశము, ఇది నా యొక్క అభిప్రాయము అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియచేయాలి. క్వశ్చన్ ఏ రకంగా అడుగుతున్నాడో సమాధానాన్ని ఆ రకంగా ముగించామనుకోండి చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మార్క్స్ మనము 7 మార్క్స్ క్వశ్చన్స్లో మార్క్స్ని ఎక్కువగా స్కోర్ చేయవచ్చు. దీని తర్వాత సృజనాత్మకత. ఈ సృజనాత్మకత 2 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. ఆ ఒకటి కూడా ఏంటి అంటే క్రియేటివ్ రైటింగ్ ఏదైనా అడగొచ్చు. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. కరపత్రము ఉంది, సంభాషణ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, ఇంకా ఏముంటాయి, ఆహ్వాన పత్రాలు, రిపబ్లిక్ డే గురించి లేఖ రాయమనొచ్చు, ఇంకా దేని గురించి పెద్దవాళ్ళకి లేఖ రాయమనొచ్చు, 2 ఫ్రెండ్స్ మధ్యలో జనరల్గా సొసైటీలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి వ్యాసం రాయమని అడగొచ్చు. ఈ రకంగా ఏదైనా రాయమని అడగొచ్చు. అలాంటప్పుడు క్వశ్చన్ని ఆధారంగా చేసుకుని రాయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైనా క్రియేటివ్ రైటింగ్ రాస్తున్నాము అంటే కంపల్సరీగా ఫుల్ పేజ్ తీసుకోవాలి. ముందు ఆన్సర్ సగం రాసిన పేజ్ అలా ఉన్నప్పటికీ కూడాను అక్కడ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు.
ఫుల్ పేజ్ తీసుకోవాలి, చుట్టూ మార్జిన్స్ కరెక్ట్గా కొట్టుకోవాలి. వీలైతే ఇప్పుడు కరపత్రం ఏదైనా వచ్చింది అనుకోండి, 4 స్టార్ రేటింగ్ ఏదైనా వచ్చింది, అలాంటి వాటికి వాళ్ళ క్రియేటివిటీ కంప్లీట్గా యూజ్ చేయొచ్చు. దానికి సూటబుల్ బొమ్మలు ఏమైనా ఉంటే, ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి ఏదైనా కరపత్రం రాయమని అడిగారే అనుకోండి, అలా అడిగితే దానికి సూటబుల్గా ఒక బొమ్మ ఏదైనా ఒక డస్ట్బిన్, డస్ట్ ప్యాడ్, చీపురు లాంటివి చిన్న చిన్నగా బొమ్మలు దానికి సూటబుల్, దాని ఆధారంగా వాళ్ళు వేసుకొని అలా చేయొచ్చు. ఇక ఇంటర్వ్యూ ఉంది, దానికి ఎలాంటి బొమ్మలు అలా వేయడానికి ఛాన్స్ లేదు. అయినప్పటికీ కూడాను క్రియేటివిటీ బిట్, అది క్రియేటివిటీ కనిపించాలి కాబట్టి వాళ్ళు ఓన్గా రాసే సమాధానాలు కాబట్టి అక్కడ 4 సైడ్స్ మార్జిన్ అన్నిటికీ కొడతారు. కానీ ఈ బిట్కు మాత్రం 4 సైడ్స్ 4-4-3-3 మార్జిన్స్ అయినా సరే కొట్టి నీట్గా ఇంటర్వ్యూ, అది ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ క్వశ్చన్ని హైలైట్ చేయాలి. ఇంటర్వ్యూ అని పెద్ద అక్షరాలతో రాసి దాన్ని హైలైట్ చేసి పాయింట్ టు పాయింట్ కిందకి కనీసం 10 to 12 క్వశ్చన్స్ అయినా ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఇలా చూసుకోవాలి. ఇది ఇంటర్వ్యూ రాసేటువంటి విధానం. తర్వాత ఇక్కడ ఏ ఆన్సర్ రాస్తున్నప్పటికీ కూడాను లాంగ్ ఆన్సర్ లో మెయిన్ గా షార్ట్ ఆన్సర్స్ 3 మార్క్స్ రాస్తున్నప్పుడు పేజ్ లో 2 వస్తే ఓకే, ప్రతి ఆన్సర్ రాసిన తర్వాత అండర్లైన్ చేయండి, గీత గీయండి, ఏ ఆన్సర్ కి అది గీత గీసేయండి. లాంగ్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఎలాగో ఫస్ట్ పేజ్ ఫ్రెష్ పేజ్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాం పాఠము, కవి పేరు, ఇవి రాస్తే కాస్త ఇంప్రెషన్ మంచిగా ఉంటుందన్నమాట. ఆ క్వశ్చన్ పైన విద్యార్థికి మంచి అవగాహన ఉంది అని. ఫుల్ పేజ్ లో మొదలు పెట్టామనుకోండి, అది ఎక్స్ట్రాగా 1.5-2 పేజెస్ అయినా పర్వాలేదు, కానీ స్టార్ట్ చేసేది మాత్రం ఫస్ట్ ఫ్రెష్ పేజ్ లోనే. లాంగ్ ఆన్సర్స్ అయినా సరే, క్రియేటివ్ రైటింగ్ ఆన్సర్ అయినా సరే ఫ్రెష్ పేజ్ లో మొదలు పెడితే మంచిది. ఇక పార్ట్ బి విషయం. పార్ట్ బి మనకి 20 మార్కులు ఉంటుంది. ఫస్ట్ 10 మార్కులు వచ్చేసి భాషాంశాలు, తర్వాత 10 మార్కులు వ్యాకరణాంశాలు. ఇక భాషాంశాల్లో సొంత వాక్యాలు, నానార్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తర్థాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే, ఎందుకంటే అవి నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి ఆ మీనింగ్స్ అవి బై హార్ట్ చేయాలి. సొంత వాక్యాలు రాసేటప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి. సొంత వాక్యం ఒకసారి వాక్య నిర్మాణం అనేటువంటిది చేస్తే ఆ వాక్య నిర్మాణం పర్ఫెక్ట్గా అడిగిన క్వశ్చన్కి సరిపడాలి. ఆ వాక్యం ఇప్పుడు పిల్లలకి చాలా మందికి ఫస్ట్ లాంగ్వేజ్ లో సొంత వాక్యాలు రాసేటప్పుడు దాంట్లో నుంచి క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉంటాయి మనకి కరెక్షన్ చేసే వాళ్ళకి. అలా క్వశ్చన్ రేజ్ అవ్వకూడదు, క్లియర్ గా సెంటెన్స్ అనేటువంటిది కంప్లీట్ అయ్యి ఉండాలి. అలా అయితేనే మార్క్ అనేటువంటిది సరిగ్గా పడుతుంది. ఇక భాషాంశాలు చదివేటప్పుడు మరి నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఎక్కడి నుంచి చదవాలి అనే డౌట్ రావచ్చు. ఎక్కువగా మన గవర్నమెంట్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది మొత్తం టెక్స్ట్ బుక్ ఆధారంగానే కాబట్టి టెక్స్ట్ బుక్ వెనకాల భాషాంశాలు చాలా ఉన్నాయి. లెసన్ నెంబర్ 12 తర్వాత కంప్లీట్ గా భాషాంశాల అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్తర్థాలు ఉన్నాయి. అవన్నీ పర్ఫెక్ట్ గా చదివితే దాంట్లోంచి మనకి చాలా వరకు దాంట్లో నుంచి వస్తాయి. దాంట్లోంచి 4-5 మార్కులు మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి మాత్రం కంపల్సరిగా బై హార్ట్ చేయాల్సిందే భాషాంశాలు. ఇక వ్యాకరణాంశాలు చదివేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చదవాలి. ఇది బట్టి పట్టాల్సింది కానే కాదు. ఏ విషయాన్నైనా పూర్తి అవగాహననే ఉండాలి. ఏ విషయం పైన కూడా అలంకారాలైనా, ఛందస్సు అయినా, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు, కర్మని కర్తరి వాక్యాలు, ఇవన్నీ కూడా పూర్తి గ్రిప్ అనేటువంటిది వాటిపైన ఉండాలి మనకి. ఎలాగంటే సపోజ్ ఇప్పుడు ఎలా అడుగుతారు, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. పేదాదులు అనగానేమి అని ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఏవైనా 4 ఆప్షన్ ఇచ్చేస్తే పేదాదులు అనేది మనకి రాదు, అంటే సెపరేట్ క్వశ్చన్ ఎక్కడా లేదు. ఎక్కడుంటుంది అంటే అది సందుల్లో ఉంటుంది. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరంబగునప్పుడు రుగాగమంబగును అనేటువంటిది అది ఒక సంధి సూత్రం. మామూలుగా సంధి సూత్రం చదువుతారు, కింద సంధిని విడతీయడం, కలపడం, ఏది పరమైంది, ఏది కలిసింది, ఏది విడిపోయింది అనేది చూసుకుంటారే కానీ అసలు ఆ యొక్క సంధి సూత్రం యొక్క ప్రతి మీనింగ్ కూడా గమనించాలనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి ఏది చదువుతున్నా కూడాను దాంట్లో నుండి కంప్లీట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ అనేటువంటిది మీకు తెలియాలి. పేదాదులు అంటే ఏంటి? పేద మొదలుకొని వచ్చినటువంటి పదాలు మొత్తం అవి ఆప్షన్స్ లో మనకు అనుగుణంగానే ఇస్తాడు. వాటిని ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆ వర్డ్కి ఉన్నటువంటి మీనింగ్ మనకు తెలియాలి. త్రికాలు ఏవి? ఆ త్రికాలికి సంబంధించిన చాలా టైప్స్ అడుగుతాడు. కేవలం కలపడం, విడతీయడమే కాదు, ఆ సంధికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉంటేనే మనకు దానికి ఆన్సర్ చేయగలం. కాబట్టి వ్యాకరణ అంశాలు ఏవి బట్టి పట్టొద్దు, పూర్తి అవగాహనతో చదవాలని కోరుకుంటున్నాను.
ఇంకా అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరూ ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టడీ మెటీరియల్స్ ఆల్ ఇన్ వన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతారు. ఓకే, అంతా బాగానే ఉంటుంది, కానీ ముఖ్యంగా టెక్స్ట్ బుక్ని మాత్రం చదవడం మర్చిపోవద్దు. టెక్స్ట్ బుక్ ఆధారంగానే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి క్వశ్చన్ పేపర్ బాగా రాయాలి అంటే మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఆలోచించి చెప్పండి, కొన్ని ఆన్సర్స్ ఉంటాయి, వాటికి మీకు మీరుగా క్వశ్చన్ చేసుకొని మీకు మీరుగా ఆన్సర్ చేసుకోండి. దాని తర్వాత మెటీరియల్స్ ఏమైనా ఫాలో అవ్వచ్చు, అవి మీ ప్రాక్టీస్ కోసం మాత్రమే. అవి అలా ఫాలో అవుతూ ఈ వ్యాకరణాంశాలు భాషాంశాలు నేను చెప్పిన రకంగా కొంచెం చదువుకోండి. వీలైనంత వరకు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. లాంగ్ ఆన్సర్స్ రాసే విధానము, షార్ట్ ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి కొంచెం జాగ్రత్త వహించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పేపర్ ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇలా రాసినప్పుడు దాంట్లో 1-2 మిస్టేక్స్ అటు ఇటు తొలగినా కూడాను ప్రజెంటేషన్ అనేటువంటిది అట్రాక్టివ్గా ఉంటే మాత్రం మీకు ఈజీగా మార్క్స్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేయాలి. ఈ జాగ్రత్తలు కాస్త ఫాలో అయ్యారే అంటే మాత్రం మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, 10/10 ఈజీగా సాధించవచ్చు. అవగాహన కలగడం కోసం నేను రివాల్యుయేషన్ జరిగినటువంటి ఓల్డ్ ఆన్సర్ షీట్ ఒకటి తెప్పించాను, దాన్ని చూడండి. పద్యము ప్రతిపదార్థము, ఇక్కడ చూడండి. పద్యం అడిగినారు, ప్రతిపదార్థం రాయమని చెప్పారు. దీంట్లో అమ్మాయి చక్కగా కవి పరిచయం రాసింది, దానికి అనుగుణంగా ఇక్కడ మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు ఎక్కడ కూడా ఆర్డర్ మిస్ చేయకుండా చక్కగా నీట్గా ఇటువైపు కూడాను ఇంత చక్కగా రాసిందో, మధ్యలోకి ఈక్వల్స్ ఇవ్వడం, ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ మీనింగ్ చక్కగా రాసింది. పద్యం యొక్క భావం కూడా రాసింది ఇక్కడ. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా, ఈ షార్ట్ ఆన్సర్స్ ఒక ఆన్సర్ కంప్లీట్ కాగానే మళ్ళీ లైన్ గీసింది. ఇలా దేనికి అది ప్రత్యేకంగా సపరేట్గా కనబడాలి అంటే మీరు ఎలా లైన్ కొట్టుకోవడం చాలా మంచిది. ఇవన్నీ కూడాను షార్ట్ ఆన్సర్స్. తర్వాత ఇది లాంగ్ ఆన్సర్, ఇంపార్టెంట్ పాయింట్స్ కింద అండర్లైన్ గీయడం, ముగింపు ఇవ్వడం, పేరాల వారిగా విడదీయడం. పేరాల్లాగా చక్కగా విడదీశారు, అలా పేరాల రాగా విడదీయాలి. అది క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సారాంశాలు అన్నప్పుడు పేరాల్లాగా రాయడం, కొన్ని విషయాలేమో పాయింట్స్ వైజ్ చెప్పాల్సి ఉంటాయి, అలాంటివి పాయింట్స్ వైజ్లోనే రాయాలి. కొన్ని ఇప్పుడు ఇది ఉంది ఈ బిట్, ఇవేంటంటే పారాగ్రాఫ్ ఆన్సర్స్. నీట్గా క్వశ్చన్ నెంబరు, ఈ మార్జిన్ ఎలా కొట్టుకున్నారు దాంట్లో ఆ బిట్టు క్వశ్చన్ నెంబరు, ఆ బిట్ కానీ క్వశ్చన్ నెంబర్ కానీ నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా మిస్టేక్ అనేది ఉండకూడదు. కరెక్షన్ చేసేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బిట్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేయాలి. అలా వేస్తే మీకు చక్కగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు మీరు ఈజీగా. నెక్స్ట్ ఇది క్రియేటివ్ రైటింగ్, వ్యాసము, వివరణ ఇస్తున్నప్పుడు చక్కగా హెడ్డింగ్ పెట్టారు, చక్కగా పేరాల వారీగా విభజించారు, ముగింపు కూడా ఇచ్చారు. ఇది లెటర్ రైటింగ్, ఫ్రెండ్కి లెటర్ రాశారు. కామాలు, లెటర్ రైటింగ్లో మనం ఫాలో అవ్వాల్సింది ముఖ్యంగా కామాలు, ఫుల్ స్టాప్లు, డేటు, ప్లేస్, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి కూడా పారాగ్రాఫ్ ఆన్సర్స్. ఇవన్నీ కూడా ప్రతి క్వశ్చన్కి కూడా చక్కగా దేనికది ప్రత్యేకంగా గీత గీసుకొని విడివిడిగా చక్కగా రాశారు. 60, 61, 62, 63, 64, ఏ బిట్ అలా బిట్టు, విభాగము, క్వశ్చన్ నెంబరు కరెక్ట్గా ఉండాలి. ది ఎండ్ కంప్లీట్ అవ్వగానే ఇలా రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ విషయాలు కొంత ఫాలో అయితే మీరు చక్కటి మార్క్స్ స్కోర్ చేయొచ్చు, 10/10 సాధించవచ్చు ఈజీగా. కాబట్టి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.